Welcome to the second part of the vlog. So first one అక్కడ ఎండ్ చేసాం. So next one is going to be continuation of the first ones. Cheers. ఎక్కడుందిరా మన బండి? సో మనమైతే ఈ ప్లేస్కి వచ్చేసాము. ఇది వైనరీ అనమాట. సో లెట్స్ ఎక్స్ప్లోర్. సారీ, పెట్స్ ఆర్ నాట్ అలౌడ్ అంటారా. 13 age through. గ్లాస్ ఆఫ్ వైన్ ఆర్ గ్రేప్ జ్యూస్. వద్దులే భయ్యా, డైరెక్ట్ వైన్ తీసుకొని తాగొచ్చు లేకుండా. ప్రాబ్లీ $10 వచ్చేది వైన్. అది బెటర్ అంటే బాటిల్ తీసుకుందాం. మనకు ఏదైనా వైన్ ప్రాసెస్ తెలుసు. ఇది స్టోర్ అనమాట. ఏంటి బ్రా ఇవి? ఆరో హెడ్స్ అంటారా? $60. ఎవడు కొంటాడు? ఇది చూడు, $129 అంట. వీడియో పెట్టుకోవాలంటే అదే నాకే వచ్చిందా డౌట్. అంత బాగుంటుందా పెట్టుకుంటా? ఓకే, ఇక్కడ లోపలికి వెళ్ళి కొనుక్కోవాలరా? కదా. బా సచ్ ఎ బ్యూటిఫుల్ వైబ్ ఇట్ ఇస్. చూసారా, అన్ని వైన్స్ $14. బాటిల్ కొనేసి మనం ఫ్యూచర్ తాగి పట్టుకెళ్దాం. బెస్ట్. ఆ పని చేద్దాం. సో అదన్నమాట గైజ్. ఇప్పుడైతే పుటిన్ బేలో మా ఎక్స్ప్లోరేషన్ అయిపోయింది. ఇక్కడ పెద్ద చూడటానికి ఇట్ ఈస్ అ గుడ్ ప్లేస్. వి ఎంజాయ్డ్ ఎ లాట్. కానీ ప్లేసెస్ అయితే అంతగా లేవు. ఇఫ్ యూ ఆర్ ఎ గుడ్ అంటే మంచి ఆల్కహాల్ అంటే ఇష్టము, సో is that kind of vibe, then you might need to explore much of the drinks and everything here. చాలా కెఫేస్ ఉన్నాయి ఇక్కడ, వైనరీస్ అలాంటివి. సో ఇదైతే మా లాస్ట్ పాయింట్ అనమాట. ఇంకా నెక్స్ట్ బోట్ వేసుకొని వెళ్ళిపోతాం. ఇంకా మా కార్ వైపు వెళ్ళిపోతాం. ఎందుకంటే ఇక్కడ చాలా మళ్ళీ ఇది స్టామ్ వచ్చేటట్టు ఉంది వెదర్లో. మాకు ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది. ఇట్స్ బెటర్ ఇఫ్ వీ మూవ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. వెరీ గుడ్ ప్లేస్ టు విజిట్. చాలా బాగుంది. ఇంకేమన్నా ఉన్నాయా అంటే ఈ ప్లేస్ గురించి, the places which I've visited in the vlog అదే చూపించాను కదా, those are more than enough. ఒకవేళ యూఎస్లో ఎవరైనా ఉంటే విజిట్ అవుదాం అనుకుంటే ఇట్ ఈస్ గుడ్. సో దట్స్ హౌ ఇట్ ఈస్. హోప్ఫుల్లీ ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు అలాంటివి వెళ్ళినప్పుడు వ్లాగ్స్ చేస్తాను. అండ్ ఐల్ ఆల్సో కమ్ అప్ విత్ కార్ రివ్యూస్ సూన్ అగైన్ వన్స్ ఐ గెట్ అ ఛాన్స్. సో మేమైతే ఈ గోల్ఫ్ కార్ట్ని ఇచ్చేస్తున్నాం. 179. వెరీ గుడ్ పర్ఫార్మెన్స్. వీళ్ళు ఏంటంటే 35 లిమిట్ పెట్టేశారు వీళ్ళు దీనికి. ఇంకా నువ్వు అంత మించి తొక్కినా వెళ్ళదు. ఇట్ ఈస్ గుడ్. అంటే మీరు వచ్చినప్పుడు మాకు తెలిసి ఇది దిస్ చార్జ్ అరౌండ్ $125 ఏమో పడింది. సో ఫర్ ద ఎంటైర్ డే రూమ్ అరౌండ్ ఫుల్ ట్యాంక్ ఇస్తారు. ట్యాంక్ మేము ఎంత తిరిగినా కూడా అది హాఫ్ ట్యాంక్ వరకు కూడా రాలేదు. సో ఇట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ ఎ డే. అండ్ ఎనీవేస్ మీరు నడిపినా కూడా ఎక్కువ నడపరు. ఒక 2-3 రౌండ్స్ అటు ఇటు కొడతారేమో, అంత మించి ఇంకేముండదు. సో ఇట్ ఈస్ ప్రిటీ రీజనబుల్. ఈ టాటూ బాగుంది. మేమైతే ఇప్పుడు ఫెరీ దగ్గరికి వెళ్ళిపోయి అటు నుంచి అటు ఇంకా ఐలాండ్ స్కిప్ చేసేస్తాం. చూపిస్తా ఆ వీడియో కూడా. థ్యాంక్ యూ ఫర్ రైడింగ్ ద విలో ఫెరీ. ఈ లైన్ పోందా అయిపోతుంది. ఈ లైన్ వెళ్ళిపోను అంటారు. చాలా పెద్ద ఉంటుంది. వెళ్ళిపోతాం కదా మనం కూడా ఇదే లైన్లో. నెక్స్ట్ లైన్లో వెయిట్ చేద్దామంట. నెక్స్ట్ టైం వెళ్దాం. పోలే కాసేపు అది చెప్పు గాడిదే వచ్చేస్తుందని. ఇది కవర్ డ్రైవ్లు. సో ఆ ఫెరీలో మేము అలాంటివి ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఇక్కడ ఉంటాయి అన్నమాట ఫెరీస్. సో యూ కెన్ గో, అంటే అటు ఇటు అప్ అండ్ డౌన్ ఉంటాయి ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి. ఇక్కడ ఓవర్ నైట్ స్టే చేసే వాళ్ళకే కార్స్ అలౌడ్ ఉంటాయి. సో దట్ యూ కెన్ రోమ్ అరౌండ్ ఇక్కడ కార్స్. వీళ్ళు పంపిస్తున్నారు. వీడికేమో ఇప్పుడే వచ్చేస్తుంది. ఏం చేస్తాం. చాలా చూడండి ఎంత స్టామ్ వస్తుందో. వాటర్ అన్నీ వర్షం నాకు తెలిసి గట్టిగా పడేటట్టుంది వర్షం అయితే. రే ఆజాము లగెత్తరు. రే ఆపేసాడు రా. ఆపేసాడు రా. నేను వచ్చే వల్ల ఆగిపోయాను. ఎగ్జాక్ట్లీ. వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ వచ్చారు. ఇప్పుడు అరగంట వెయిట్ చేస్తామంతా. వస్తుంది లేరా ఇంకోటి, అదిగో ఆపోజిట్లో, అది ఆ చివర. ఆ చివర వస్తుందా?
సో ఇలా ఎక్కిస్తారనమాట కార్లు ఒకదాని తర్వాత ఒకటి. ఎవరికో అక్కడ ఎమర్జెన్సీ అయితే మన ఇండియన్స్ పాపం అసలు ఆయన ఇలా ఎమర్జెన్సీ అయితే అంబులెన్స్ వచ్చి డ్రాప్ చేసింది. సో అలా వెళ్తే కార్స్ లోపలికి యూ కెన్ సీ. అండ్ ఇటువైపు నుంచి వెళ్తాయి కదా, అటువైపు నుంచి బయటకు వెళ్ళిపోతాయి. సో రివర్స్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. అంటే దే ప్లాన్ ఇన్ సచ్ అవే అటు నుంచి వచ్చేటప్పుడు ఇటువైపు అంటే ఇటు వచ్చేటప్పుడు కార్స్ విల్ బి టర్న్ దిస్ సైడ్ సో దట్ డోంట్ నీడ్ టు టేక్ ఎనీ రివర్స్ గేర్ ఆర్ సంథింగ్. భలే ఉంది లాడ్జ్. సో ఐ థింక్ హౌ మెనీ కార్స్ 1 2 3 4 5 6 7 8 9 10 అరౌండ్ 10 కార్స్ వరకు అయితే ఉన్నాయి. అండ్ ఇంకోటి ఇంతమంది ఎక్కుతున్నారు ఇప్పుడు బోట్లో, అది సంగతి. వాటర్ చూడండి బెటర్ అయ్యింది. సరే వాడు పోవాల్సిందే, దోసేస్తుంది గాలి. కట్టేస్తాడు. అదే కదా, మొత్తం తుప్పర పడుతుంది ముఖం మీద. నేను చెప్పాను కదా వెనక ఒక వచ్చింది లోపల ఉన్నారని చెప్పి. అంకుల్ కదా గోల్ఫ్ అది చిన్న వెహికల్ ఆడెవడో గుద్దాడంట పాపం. కాలు అయ్యేసరికి హెవీ విండ్స్ వల్ల హెలికాప్టర్ అరేంజ్ చేయలేకపోయారు వీళ్ళు. సో